అది రోజు మాట్లాడుతున్నాం, రోజు చెప్తున్నాం. ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, ఇప్పుడు సందర్భం కూడా కాదు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతాం. ప్రస్తుతానికి ఇది ఎన్డీఏ కూటమి. ఏ నిర్ణయమైనా సరే అచ్చెన్నాయుడు XYZ నిర్ణయం తీసుకోవడం కాదు, మాట్లాడకూడదు కూడా. ఏ నిర్ణయం ఈ సమయంలో జరిగినా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు పెద్దలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అది అమలు చేయడమే తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకులు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని పడుకొని లేపడిగినా, ఎవరిని మీరు కొట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపున ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు. ఇక దాని గురించి మనం వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు. లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయం ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. ఆ రోజు వరకు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు చూసేవాళ్ళం కాదు, లైట్లు ఉండేవి కాదు, తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 27,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కరెంటు స్తంభానికి ఒక లైట్ పెట్టి రాత్రి పగలు ఒకే విధంగా గ్రామాల్లో వెలుతురుండే విధంగా అవకాశం ఇచ్చాడు. దీనన్నింటికీ మించి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా తాగడానికి మంచి లేవని దాని మీద కూడా దృష్టి పెట్టి ఎన్టీఆర్ సుజల ద్వారా మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019లో దురదృష్టవశాత్తు ఒక దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఎప్పుడూ చెప్తాను, ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ఉండాలి, ఈ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని, అందులో తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి పార్టీ, ఈ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని కక్షగట్టి ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టి జైల్లో పెట్టి ఎన్ని అవస్థలు పెట్టారో మీ అందరూ సజీవ సాక్షులు. ఒకానొక సందర్భంలో మాలాంటి వాళ్ళం కూడా పార్టీ ఏమవుతుందని భయపడినటువంటి సమయంలో యువ నాయకుడిగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని యువగలం పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రమంతా తిరిగి ఈరోజు మళ్ళీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 164 స్థానాలతో ఎన్డీఏ కూటమి గెలవడానికి ప్రధాన భూమి. వేదికను అలంకరించిన పెద్దలు, మా ఫాదర్ లక్క చంద్రబాబు గారు, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమన్నా ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. అలాగే ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్
క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో సార్ ఎప్పుడు చెప్తుంటారండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు చెప్తానంటే సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఎందుకంటే అంతకుముందు 90s వీ హ్యాడ్ ఓన్లీ వన్ స్టేట్ CEO కానీ ఎవరన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. ఇప్పుడు వెరీ హైలీ కాంపిటేటివ్ అండ్ ఇండస్ట్రీస్లో కానీ బిజినెస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్. మన స్టేట్కి వస్తారు, ఇక్కడ ఏమి ఇస్తారో సబ్సిడీస్ కనుక్కుంటారు, మరి వేరే స్టేట్ దగ్గర పోతారు, అక్కడ నెగోషియేట్ చేస్తారు, ఫైనల్గా ఎక్కడ హైయెస్ట్ వస్తే అక్కడ పోతారు. డిప్యూటీ సీఎం కావాలని లోకేష్ గారు అనుకుంటున్నారు సార్. దాని మీద ఇప్పుడు నేను మాట్లాడితే మీరేం చేస్తారంటే ఇంకోలాగా ఒప్పించి రాస్తారు సార్. నిజాయితీగా మాట్లాడతా ఉన్నది చెప్పండి సార్. ఏం మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకి. మరి సీఎం అనలేదా రమణపేటలో? అక్కడ అనలేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకొని నడిపించి వెన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాడు అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ PDS స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం.
ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడి ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా 92% స్ట్రైక్ రేట్తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి. మరి ఒక్కసారి గత 5 సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రమంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్లీ ఓట్లేసి 6 నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షధ్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. సార్, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో 7 సీట్లు 99 ఎన్నికల తర్వాత 25 సంవత్సరాల తర్వాత వచ్చాయి. కడప పార్లమెంట్లో 7 సీట్లలో 5 సీట్లు తమరికి కానుకగా కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు. కడప జిల్లా సర్వకోమ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద. తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగమైతేమి, అదేవిధంగా ఐటీ రంగమైతేమి తమరి కృషితో ఓర్వకల్లును కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో పారిశ్రామిక హబ్గా ప్రకటించిందంటే అది తమరి కృషి చాలా ఉంది. అదే కాకుండా ఐటీ పరంగా కూడా కడపను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, పారిశ్రామికంగా అవసరం ఉంది. అన్ని అవకాశాలు కడప జిల్లాకు ఉన్నాయి. తమరు పెద్ద దృష్టితో పెద్ద మనసుతో జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ చివరగా మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా? అందరూ డెప్యూటీ సీఎం అంటున్నారు. నిజంగా ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం అవ్వగలిగారు. కానీ ఎవరికి తెలుసు ఆ బాబా ఆశీస్సులో దేవుడు ఆశీస్సులో ఉంటే లోకేష్ కూడా ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి కోరిక అయితే ఆయన్ని పిఎం గా ఏదో ఒక రోజు చూడాలని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా? అందరూ డెప్యూటీ సీఎం అంటున్నారు. నిజంగా ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం అవ్వగలిగారు. కానీ ఎవరికి తెలుసు ఆ బాబా ఆశీస్సులో దేవుడు ఆశీస్సులో ఉంటే లోకేష్ కూడా ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి కోరిక అయితే ఆయన్ని పిఎం గా ఏదో ఒక రోజు